బాలాకు అనే రాజుగారు ఏం చేశారంటే నిర్ణయించుకున్నాడు. ఏమని నిర్ణయించుకున్నాడు? ఇదిగో వీరిని జయించడానికి నాకు బలం సరిపోదు, నాకు శక్తి సరిపోదు, వీరిని నేను శారీరకంగా నేను జయించలేను. కాబట్టి అతడు ఒక కుయుక్తి పన్నాడు. ఏమని పన్నాడంటే వీరిని జయించలేను కాబట్టి వీరిని ఎలాగ ఓడించాలి అని చెప్పి ఆలోచన చేసి కొంతమంది ఆయన వద్ద ఉన్నటువంటి అధిపతులను కొంతమందిని ఎక్కడికి పంపించాడంటే బిలాము అనే ప్రవక్త దగ్గరకు పంపించాడు. బిలాము అనే ప్రవక్త దగ్గరికి పంపించి వాళ్ళు చెప్తున్నారు, అయ్యా ఇదిగో ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి ఒక గుంపు జనాంగముగా వచ్చేసారు, వారిని జయించడం మా వల్ల కాదు, వారిని నీ వచ్చి శపించాలి. బిలాము అంటే ప్రవక్త. ఆ ప్రవక్త గారి దగ్గరికి వచ్చి అంటున్నారు, నీవు వచ్చి ఇశ్రాయేలీలను శపించాలి. ఎందుకు నీవు ఇశ్రాయేలుని శపించాలి అంటే, ఇదిగో ఓ దైవ సేవకుడా, నీ గురించి నాకు తెలుసు, నీవు శపిస్తే అది శపించబడుతుంది, నీవు దీవిస్తే అది దీవించబడుతుంది. కాబట్టి నీవేం చేయాలంటే ఇదిగో యెహోవా నామమున వారిని శపించాలి నీవు వచ్చి అని చెప్పి బిలాము దగ్గరకు వచ్చారు.